వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రాబోయే రోజుల్లో నల్గొండ, ఖమ్మం కావచ్చు, అలాగే వరంగల్ సంబంధించి పట్టభద్రుల ఎన్నికలు మార్చ్ లో జరుగుతుండగా కాంగ్రెస్ పార్టీ నుంచి, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ నుంచి పలువురు నేతలు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. అందులో కీలకంగా పోటీ పడుతున్న వారు గుత్తా అమిత్ రెడ్డి. సో గుత్తా అమిత్ రెడ్డి ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. వాళ్ళ నాన్నగారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. సో నల్గొండలో కంచుకోటగా గుత్తా సుఖేందర్ రెడ్డి అంటే ప్రముఖ నాయకులలో ఉన్నారు. నల్గొండలో అంటే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా ప్రముఖంగా వినిపించేటువంటి పేరు. గతంలో ఎంపీగా చేశారు, ప్రస్తుతం ఇప్పుడు శాసన మండలి చైర్మన్ గా చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి గుత్తా అమిత్ రెడ్డి తీవ్రంగా ఎమ్మెల్సీ స్థానం కోసం పోటీ పడుతున్నారు. సో అమిత్ రెడ్డికి ప్రస్తుతం అంటే కార్పొరేషన్ చైర్మన్ తో పాటు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారా లేదా అన్నది పక్కన పెడితే, ఒక యువ నాయకుడిగా, ఒక వెల్ ఎడ్యుకేటెడ్ గా, అలాగే తనకి సోషల్ మీడియా మీద కూడా మంచి పట్టున్న నేతగా, అలాగే తండ్రి తర్వాత రాజకీయ వారసుడిగా గుత్తా అమిత్ రెడ్డికి కలిసి వచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ నల్గొండ, వరంగల్లో డెఫినెట్ గా గుత్తా అమిత్ రెడ్డి ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకా ఖమ్మంలో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ని కనుక కాపాడుకుంటే డెఫినెట్ గా గుత్తా అమిత్ రెడ్డికి ఇవన్నీ కొన్ని అంటే ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎర్రవల్లి, నెక్స్ట్ చూసుకున్నట్టయితే చినగాని దయాకర్. సో చినగాని దయాకర్ ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడిగా, అలాగే ప్రస్తుతం గతంలో నిరుద్యోగుల గురించి కూడా ఫైట్ చేసినటువంటి నేతల్లో ఒకరు కీలకంగా, అలాగే ఇంతకు ముందు కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి కీలక ఉద్యమ నాయకుడిగా కూడా చినగాని దయాకర్ కి కలిసి వచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అంటే ఉస్మానియా యూనివర్సిటీలోనే రేవంత్ రెడ్డి గారికి జాబ్స్ దాదాపు 60,000 ఇచ్చినందుకు కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం, తర్వాత ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో అంటే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మంత్రుల పైన బీఆర్ఎస్ నేతలు ఏమన్నా వ్యాఖ్యలు చేసినా కూడా వెంబడి రియాక్ట్ అయ్యి కూడా తను కాంగ్రెస్ పార్టీలో ఒక చురుకైన నాయకుడిగా చినగాని దయాకర్ కూడా పోటీ పడుతున్నారు టికెట్ అంశంలో. సో డెఫినెట్ గా దయాకర్ గారికి ఇస్తే కొంతవరకు యూత్ ఫాలోయింగ్ కావచ్చు, గతంలో తనతో పాటు ఉద్యమం చేసినటువంటి నేతలు ఆ జిల్లాల్లో ఉండడం కావచ్చు, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఒక రకంగా కలిసి వచ్చే అంశంగా, తను గతంలో పీడిఎస్సీలో కూడా చేశారు కాబట్టి వామపక్ష ఓట్ బ్యాంక్ కూడా తనకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా చినగాని దయాకర్ ఈ కాంపిటీషన్ లో, ఈ రేస్ లో ముందున్నాడని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా చినగాని దయాకర్ పేరు కూడా వినిపిస్తుంది. అండ్ మూడో పేరు చూసుకున్నట్టయితే ఖమ్మం నుంచి ఉన్నటువంటి కీలక నేత లోకేష్ యాదవ్ పేరు కావచ్చు, అలాగే జనగాం నుంచి గతంలో పోటీ చేసినటువంటి ఇందిరా గారి పేరు కావచ్చు, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు పేరు కావచ్చు, ఇట్లా కీలకంగా కొంతమంది పేర్లు అనేది వినిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ అధిష్టానం గతంలో తీర్మార్ మల్లన్న టికెట్ ఇవ్వడం, తర్వాత మల్లన్నని గెలిపించుకోవడం అనేది కూడా జరిగింది. కాకపోతే మల్లన్న బీసీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రిపోర్ట్ అంతా అవకతవకలు ఉన్నాయని చెప్పేసి ఆ రిపోర్ట్ ని తన ఆఫీస్ లోనే తగలబెట్టడం కావచ్చు, తర్వాత రేవంత్ రెడ్డి గారి పైన, పిసిసి చీఫ్ పైన అనేక కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ తనను సస్పెండ్ చేయడం. ప్రస్తుతం అది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానమే కాబట్టి సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే ఆశలు పెట్టుకుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఎవరిని టికెట్ ఇచ్చి గెలిపించుకుంటుంది అనేది చూడాల్సిన విషయం. అండ్ బీజేపీలో కావచ్చు అండ్ బీఆర్ఎస్ లో కూడా కీలక నేతలు టికెట్ల కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.